చూసుకుంటే మేము 3 సంవత్సరాలు మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాం. దీన్ని ఎట్లా చూస్తాను? పగటి కళలు కనొద్దని చెప్పాలి. ఎందుకంటే అది జీవితంలో ఇక ఆయనకి నెరవేరే కోరిక కాదు. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు రాష్ట్రాల్లో చాలా వరకు నష్టపోయి ఉన్నాము. ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. చదువుకున్న పిల్లలు మెయిన్ అంతంత ఖర్చులు పెట్టి పిల్లల్ని చదివించి ఇప్పుడు 5 సంవత్సరాలు ఇళ్లలో కన్న తల్లిదండ్రులు ఎదురుగా ఉంచుకుంటే వాళ్ళు ఇబ్బంది పడటం, తల్లిదండ్రులు బాధపడటం ఇవన్నీ చూసి నెక్స్ట్ బాబు గారు అయితేనే మనకి అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన పిల్లలు మంచి దారిలో ఉంటారు, వారికి ఉద్యోగాలు ఇప్పించగలరు అని చెప్పేసే కదా బాబు గారిని ఎన్నుకున్నారు. ఇంకా మళ్ళీ ఏ ఆశతో ఆయన ఎన్నుకుంటారని ఆయన ఆశిస్తున్నారో మాకైతే తెలియదు. ఒక పక్కన చూసుకుంటే గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, ఈ 11 నెలల పరిపాలన ఉంది. 5 సంవత్సరాల పరిపాలన అనొద్దండి, అది అసలు అది రాక్షస పాలన అంతే. దానికి ప్రజల్లో ఎవరైనా ఇలా మనసిప్పి మాట్లాడగలిగి తమ సమస్యను చెప్పుకోగలిగేట్టు ఉన్నారా?